మెడిటేషన్ ఛానల్కి స్వాగతము. ఓం శ్రీ గురుభ్యో నమః. ధ్యానంలో మన యథార్థ తత్వానికి సంబంధించిన ఆత్మస్పృహను అపరిమితంగా కలిగి ఉండకపోవడం వల్ల చైతన్యం యొక్క సంవేద్యత తెలియబడడం అనుభవంలోకి రావడం లేదు. దీనికి కారణం మన స్పృహ అపవిత్రంగాను కామాది సంకల్పాలతోనూ పరిమితంగాను ఉండడం వల్ల చైతన్యం యొక్క సంవేద్యత కలుగడం లేదు. ఎప్పుడైతే మన స్పృహను పవిత్రంగాను కామాది సంకల్ప రాహిత్యంగాను అనంతంగాను ఓంకార ఆలంబన సహాయంతో కలిగి ఉంటామో అప్పుడు తప్పక చైతన్యం యొక్క సంవేద్యత అనుభవంలోకి వస్తుంది. కావున ధ్యానం పూర్తి అయ్యే వరకు మన యథార్థ తత్వ స్పృహను అధికంగా కలిగి ఉండాలి. ఆచార్య శ్రీ ఓంకారానంద గిరిస్వామి, శ్రీ ఓంకారాశ్రమం.